నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాతవూరు శివాలయం ప్రాంగణంలో ఉన్న శంకర మఠం నందు మే 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీ జగద్గురు శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కార్యదర్శి గణపతిరాజు మారుతి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జగద్గురు శంకర జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేందుకు కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర మఠం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జయ జయ శంకర హర హర శంకర. కావలి శంకర మఠం గత 85 సంవత్సరాలుగా ఇక్కడ శంకర జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ శంకర జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం రేపు 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయి. 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ శంకర జయంతి ఉత్సవాలు మన కావలి పట్టణంలో గతంలో చాలామంది ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఈ శంకర మఠాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసిన వారిలో మన పొన్నూరు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆ ముందు తరం చాలామంది ఈ శంకర మఠంలో చాలా ప్రవచనాలు కానీ చాలా ధార్మిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరుగుతూ చాలా వైభవంగా శంకర జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఆ వైభవాన్ని, ఆ స్థాయిని తగ్గకుండా మేము కూడా ఈ ప్రస్తుతం ఉన్న కమిటీ కూడా ఆ స్థాయిలో జరపాలనే ఉద్దేశంతో ఈ శంకర జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. కాబట్టి మన కావలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మహద్భాగ్యాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి. రేపు 2వ తేదీ శంకర జయంతి. రేపు ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ధార్మిక ఉపన్యాసాలు ఉంటాయి. ఉదయాన్నే 7 గంటలకి గోపూజ, తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది. ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని ఈ యొక్క శంకరాచార్యుల వారి కృపకు పాత్రలు కావాలని కోరుతుంది.